లక్షాధికారైన లవణమన్నమే కాని మెండు బంగారంబు మింగబోడు అంటూ కవి వేమన అంటాడు. కానీ వర్తమాన పరిస్థితుల్లో అన్నం కడుపు నిండా తినలేని దుస్థితికి చేరుతున్నాం. ఇందుకు వయసుతో నిమిత్తం లేకుండా మధుమేహ వ్యాధి అందరినీ పట్టి పీడిస్తోంది. 30 ఏళ్ల కిందట బీపీ, మధుమేహ వ్యాధి అనేది కొంతమందిలో కనిపించేవి. కానీ ప్రస్తుత ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవన శైలి, పెరుగుతున్న ఒత్తిడి వెరసి మధుమేహ వ్యాధి బారిన పడటానికి కారణమవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు మధుమేహ వ్యాధి, బీపీతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. వారందరూ తప్పని పరిస్థితుల్లో తమ ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆహారంలో జొన్న రొట్టెలను తప్పక చేరుస్తున్నారు. దీంతో జొన్న రొట్టెలకు డిమాండ్ పెరిగింది. వాటిని తయారు చేసి విక్రయించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 2 ఏళ్ల కిందట కేవలం పట్టణాలకే పరిమితమైన జొన్న రొట్టెల తయారీ ప్రస్తుతం మండల కేంద్రాలకు విస్తరించింది. మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడం, వారు సమతుల ఆహారం తినాలని వైద్యులు చేస్తున్న సూచనలతో జొన్న రొట్టెలకు డిమాండ్ పెరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జొన్న రొట్టెల తయారీదారుల సంఖ్య భారీగా పెరిగింది. వీటి తయారీని వారు స్వయం ఉపాధిగా మలుచుకున్నారు. ఇటీవల ఓ కార్మిక యూనియన్ వారు ప్రాథమికంగా చేసిన సర్వేలో ఒక నల్గొండ పట్టణంలోనే 150 నుంచి 200 వరకు జొన్న రొట్టెలు తయారు చేసే వారున్నట్లు గుర్తించారు. ఒక్కో సెంటర్ దగ్గర కనీసం ₹1500 వరకు ఆదాయం వస్తుందని అంచనా. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వైద్యులు ఆహార జాబితాలో జొన్న రొట్టెలను సూచిస్తారు. వీటిలో అత్యధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణ ప్రక్రియను పెరుగుపరుస్తుంది. అదే విధంగా మధుమేహ వ్యాధి కారకమైన ఇన్సులిన్ పై ప్రభావం చూపిస్తుంది. పైగా ఇందులో ఉండే బి, సి, ఈ విటమిన్లు శరీర ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. అందుకే షుగర్ పేషెంట్లకు జొన్న రొట్టెలు తినేలా వైద్యులు సూచిస్తారు. జొన్నల్లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గేందుకు, హృదయ రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అదే విధంగా అలర్జీ బాధితులకు ఉపశమనం కలిగించే ఆహారం కూడా. బీపీ, ఆస్తమా బాధితులకు సహజ ఆహారంగా జొన్నలను తినవచ్చు.